శ్రద్ధగా వినండి. ఈ మార్గం సాధారణం కాదు. ఇది తెలుసుకోవడానికి కాదు, మారిపోవడానికి. ఆధ్యాత్మిక శక్తులు మన ఊహలకు అందని స్థాయిలో పనిచేస్తాయి. అవి మనసును మాత్రమే కాదు, మన జీవన దిశను కూడా పూర్తిగా మార్చగలవు. మనకు కనిపించే ఈ ప్రపంచం కేవలం రూపాల సమాహారం మాత్రమే కాదు. ప్రతి రూపం వెనుక ఒక అంతరంగ చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని సృష్టించే వారు మాత్రమే నిజమైన సాధనలోకి ప్రవేశిస్తారు. ఆ గూఢ చైతన్యానికి ప్రతీకగా నిలిచేదే కురుకుల్లాదేవి అని తంత్ర సాంప్రదాయాలు సూచిస్తాయి. సాధారణంగా మనిషి బయట ప్రపంచాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అసలు మార్పు లోపలే ప్రారంభమవుతుంది. ఒక సాధకుడు తన దృష్టిని లోపలికి తిప్పినప్పుడు ఆలోచనల శబ్దం తగ్గిపోతుంది, భావాలు నిశ్చలమవుతాయి. ఆ నిశ్శబ్దంలో ఒక కొత్త స్పష్టత వెలుగుతుంది. అదే నిజమైన ప్రారంభం. సాధన అనేది కేవలం కర్మ కాదు, అది ఒక అంతర్గత శిక్షణ. మొదటగా ఒక స్థిరమైన సమయంలో మరియు ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకొని శరీరాన్ని నిశ్చలంగా ఉంచి శ్వాసను గమనిస్తూ మనసును ఒకే దిశలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. మొదట్లో ఆలోచనలు ఎక్కువగా వస్తాయి, అది సహజమే. వాటిని అడ్డుకోవడం కాదు, కేవలం గమనించడం నేర్చుకోవాలి. కొంతకాలం తరువాత సాధకుడి లోపల ఒక మార్పు కనిపిస్తుంది. ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. లోపల ఒక నిశ్శబ్దం పెరుగుతుంది. ఆ నిశ్శబ్దంలో కొన్ని ప్రత్యేక అనుభూతులు కలుగుతాయి. ఒక అపూర్వమైన సుగంధం అనిపించవచ్చు. శరీరంలో సున్నితమైన కంపనం కూడా ఉండవచ్చు, లేదా ఏదో కనిపించని శక్తి మనతో ఉందనే భావన కలగవచ్చు. ఇవి సాధనలో సహజ సంకేతాలు మాత్రమే, కానీ ఒక్క జాగ్రత్త అవసరం. ఈ అనుభవాల్లో మునిగిపోవద్దు. అవి వచ్చినట్టే వెళ్ళిపోతాయి. నిజమైన సాధకుడు ఎప్పుడూ సాక్షిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అదే అతన్ని ముందుకు నడిపిస్తుంది, సిద్ధి దాకా తీసుకువెళుతుంది. ఈ దశలో కురుకుల్లాదేవి చైతన్యం సాధకుడిలో సున్నితంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అతని స్వభావం మారుతుంది. కోపం తగ్గుతుంది, భయం కరిగిపోతుంది, అసూయ తగ్గిపోతుంది. వాటి స్థానంలో ప్రశాంతత, కరుణ మరియు అంతర్గత ధైర్యం పెరుగుతుంది. బయట ప్రపంచంలో అతను సాధారణంగానే కనిపించవచ్చు, కానీ లోపల అతను పూర్తిగా మారిపోతాడు. ఈ విశ్వం ఒక నిరంతర ప్రవాహం. ప్రారంభం, స్థిరత్వం, మార్పు అనే 3 ధోరణులతో నడుస్తుంది. ఈ 3 ఒకే శక్తిగా అనుభూతి చెందినప్పుడు సాధకుడి చుట్టూ ఒక అజ్ఞాత రక్షణ వలయం ఏర్పడుతుంది. అతనికి అది కనిపించకపోయినా అది అతన్ని అనేక అడ్డంకుల నుండి కాపాడుతుంది. సాధన మరింత లోతుకు వెళ్ళినప్పుడు కాలం పట్ల అవగాహన మారుతుంది. కొన్ని క్షణాలు గంటల్లా అనిపించవచ్చు, లేదా గంటలు క్షణాల్లాగా గడిచిపోతాయి. ధ్యాన సమయంలో ఒక అంతర్గత వెలుగు కనిపించవచ్చు, లేదా శక్తి ప్రవాహం తనలో కదులుతున్నట్లుగా అనిపించవచ్చు. ఇవన్నీ లోపల జరుగుతున్న పరివర్తన సంకేతాలు మాత్రమే. కానీ ఈ మార్గం ఎప్పుడూ సరదాగా తీసుకునే విషయం కాదు.
మంత్రం అనేది కేవలం పదాలతో కూడినది కాదు, అది ఒక శక్తి తరంగం. దాన్ని సరిగ్గా గ్రహించడానికి, దాన్ని భరించడానికి గురు మార్గదర్శకత్వం తప్పనిసరిగా ఉండాలి. గురువు లేకుండా ఈ మార్గంలో అడుగు పెట్టడం అంటే దారి లేని అంధకారంలో నడవడం లాంటిది. కాబట్టి తొందరపడకండి, సహనంతో ముందుకు సాగండి, శ్వాసను గమనించండి, ఆలోచనలను పరిశీలించండి, మీలోని నిశ్శబ్దాన్ని వినడం ప్రారంభించండి. అదే మీకు మార్గం చూపుతుంది. గుర్తుంచుకోండి, ఈ కురుకుల్లాదేవిని ఆరాధించడం ద్వారా విద్యా బుద్ధి ప్రాప్తి కలుగుతుంది, అపారమైన జ్ఞానం ప్రాప్తి కలుగుతుంది, ధన సంపదలు ఈ కురుకుల్లాదేవి మీకు అందించడం జరుగుతుంది. ఈ మంత్రానుష్ఠానం ఎవరైనా చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.